వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హ్యాపీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసినాం అబ్బా. సో టుడే స్పెషల్ వీడియో వెంకటగిరి టు పూరి. సో అలాగే ఆ చుట్టూ ఉన్న చాలా టెంపుల్స్ కూడా కవర్ చేయబోతున్నాము. అలాగే చీప్ అండ్ బెస్ట్ లో మంచి లొకేషన్ ని విజిట్ చేయాలి అంటే సో ఎప్పటిలాగా నా వీడియోని ఫాలో అవుతారు, నా వీడియోస్ ని ఫాలో అవుతారు. మీ అందరికి తెలుసు కదా, మేము ఎప్పుడు కూడా చీప్ అండ్ బెస్ట్ అండ్ కంఫర్టబుల్ జోన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. అలాగే ఇన్బిల్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. సో డోంట్ మిస్. అలాగే ఎంజాయ్ చేస్తారనుకున్నా, అలాగే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ డు సబ్స్క్రైబ్, షేర్. మా 30 hours ట్రైన్ జర్నీని స్టార్ట్ చేయడానికి మా వెంకటగిరి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం అబ్బా. ట్రైన్ అయితే 11:49 కు ఉంది. మేము ఒక 15 minutes ముందే వచ్చి కూర్చున్నాం. మాకున్న బెస్ట్ ఫెసిలిటీ ఏదైనా ఉంది అని అంటే మా వెంకటగిరి నుంచే డైరెక్ట్ గా పూరికి ట్రైన్ ఉండడం, అది మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇకపోతే బడ్జెట్ లో తక్కువ ఖర్చులో పూరికి వెళ్ళాలంటే మనకున్న ఏకైక మార్గం ట్రైన్ జర్నీ మాత్రమే. 536 రూపాయలతో మనం పూరి రీచ్ అయిపోవచ్చు. నేనైతే మా వెంకటగిరి లొకేషన్ నుంచి చెప్తున్నానబ్బా ఈ ప్రైస్, బట్ మీ లొకేషన్స్ నుంచి ఇంకా తగ్గొచ్చు. అది జనరల్ టికెట్ ప్రైస్ కాదబ్బా, స్లీపర్ బెర్త్ టికెట్ ప్రైస్. అందుకే చెప్తున్నానబ్బా, చీప్ అండ్ బెస్ట్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు అని అంటే మనకున్న బెస్ట్ సోర్స్ అన్నమాట ఇది. బట్ మీకు ఒక విషయం చెప్పిన, పూరికి నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి రన్ చేస్తున్న ఏకైక ట్రైన్ ఏదైనా ఉంది అంటే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ మాత్రమే. అది కూడా సముద్ర తీర ప్రాంతాల్ని మాత్రమే టచ్ చేస్తూ వెళ్తుందబ్బా. ఆంధ్రప్రదేశ్ అంటే సముద్ర తీర ప్రాంతాలు ఒకటే కాదు కదా, రాయలసీమ ఉంది, మన తెలుగు వాళ్ళు హైదరాబాద్ తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, బెంగళూరులో కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇలాంటి ప్లేసెస్ నుంచి మనము పూరికి వెళ్ళాలంటే ఒకే ఒక్క కుర్దా జంక్షన్ దగ్గర మనం ట్రైన్ మారి అక్కడి నుంచి 1 hour జర్నీ చేసామంటే పూరికి రీచ్ అయిపోవచ్చు. ఇక మేమైతే మా ట్రైన్ రావడంతో చక్కగా ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా మా సీట్ లో సెటరేట్ అయిపోయాం. బెంగళూరు నుంచి వీక్లీ వన్స్ ఒక ట్రైన్ ఉంది కానీ పూరికి, హైదరాబాద్ నుంచి అయితే అసలు ఒక్క ట్రైన్ కూడా లేదు. మీరు నమ్మరు, చివరి దాకా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఈ మధ్య కాలంలో ట్రైన్ జర్నీ అంటే మస్ట్ గా యూజ్ చేసే యాప్ ఏదైనా గుర్తొస్తుందంటే వేర్ ఇస్ మై ట్రైన్. ఈ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో సర్చ్ బార్ లో తిరుపతి టు పూరి ఎక్స్ప్రెస్ అని మనం టైప్ చేసి సర్చ్ చేసి ఫైండ్ చేసాం అనుకో, డీటెయిల్ గా ఈ పూరి ఎక్స్ప్రెస్ ఎన్ని స్టేషన్స్ లో ఆగుతుంది, ఏ టైం కి ఆగుతుంది, ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుతుంది, అన్ని వివరంగా డీటెయిల్స్ ఉంటాయి అబ్బా. మీరు గమనించినట్లయితే ఈ ట్రైన్ అంతా కూడాను మాక్సిమం తీర ప్రాంతాల మీదుగానే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చీరాల, ఒంగోలు, విశాఖపట్నం. ఇన్ కేస్ మనకు ట్రైన్ టికెట్స్ దొరకపోతే పరిస్థితి ఏంటి? ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాలా? అవసరమే లేదు. మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, అదే కుర్దా రోడ్ జంక్షన్. ఈ కుర్దా రోడ్ జంక్షన్ ఎలా అంటే మనకు విశాఖపట్నం జంక్షన్ ఎలాగో ఇది కూడా అలాగనమాట. సో చాలా ట్రైన్స్ రన్ అవుతాయి అబ్బా, ఏపీ నుంచి, తెలంగాణ నుంచి, బెంగళూరు కర్ణాటక నుంచి. మేజర్ గా మన తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందుకే ఇంత డీటెయిల్ గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇన్ కేస్ మీరు కానీ సెకండ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఈ కుర్దా రోడ్ జంక్షన్ కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి పూరికి 1 hour ఉంటుంది జర్నీ. సో ఈ 1 hour జర్నీ కూడా డైలీ రన్ అయ్యే ట్రైన్స్ ఉంటాయి, వీక్లీ వన్స్ రన్ అయ్యే ట్రైన్స్ ఉంటాయి, వీక్లీ ట్వైస్ థ్రైస్ రన్ అయ్యే చాలా బోల్డ్ ట్రైన్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు బోల్డ్ ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి 1 hour కి ఖచ్చితంగా ఒక ట్రైన్ అయితే రన్ అవుతుంది. కుర్దా జంక్షన్ టు పూరి మెమోస్ ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి. హైదరాబాద్ నుంచి పూరికి ఒకసారి సర్చ్ చేసి చూడండి, ఒక్క ట్రైన్ కూడా కనిపించదు. సో అదే చెప్పడానికి ట్రై చేస్తున్నా ఇంతకటి నుంచి. సో ఫైనలీ హైదరాబాద్ నుంచి కుర్దా జంక్షన్ కి ఏమైనా ట్రైన్స్ ఉన్నాయా సర్చ్ చేసి చూసుకోండి ఫస్ట్. అందులో మన బడ్జెట్ లో ఉన్న ట్రైన్ ఏదైనా ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి. అలాగే మన టైమింగ్స్, మన లొకేషన్ బట్టి ఒక మంచి ట్రైన్ సెలెక్ట్ చేసుకోండి. సో మాక్సిమం ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్స్ అన్ని కూడా బడ్జెట్ లో ఉన్నట్లే. సో వాటిలో ఏదో ఒకటి పిక్ చేసుకోండి. తర్వాత కుర్దా జంక్షన్ నుంచి నేరుగా పూరికి రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇక బెంగళూరు సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళ కోసం మాత్రం ఒకే ఒక ట్రైన్ రన్ అవుతుందబ్బా, అది గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్. ఇది డైరెక్ట్ గా పూరికి వెళ్తుంది, బట్ సాటర్డే మాత్రమే రన్ అవుతుంది. టికెట్స్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు మాత్రం మనం సెకండ్ స్టెప్ తీసుకోవాల్సిందే. సో అదే కుర్దా జంక్షన్ కి రీచ్ అవ్వాలి. ఈ కుర్దా జంక్షన్ కి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అన్ని చెప్పాను కదా. సో సేమ్ ప్రాసెసర్ నే మీరు ఫాలో అయిపోండి. వన్స్ కుర్దా జంక్షన్ కి రీచ్ అయ్యారంటే యాజ్ టీజ్ నేను ముందు చెప్పినట్టు పూరికి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడానికి ట్రై చేస్తున్నానబ్బా. సో మీకు ఇంకా బెటర్
ఫర్దర్ గా ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. సో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. ఆల్ ఓవర్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఒక్క 1% అయినా సరే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే చాలు అంట. అది మీ ద్వారా కానీ లేదా నా ద్వారా కానీ ఎలా అయినా సరే ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే చాలు అంట. నేను మీకు ఒక విషయం చెప్పనా, లాస్ట్ స్టేషన్ ఆఫ్ ఏపీ అదే అండి ఇచ్చాపురం దాటిన తర్వాత వన్స్ ఒడిశాలోకి ఎంటర్ అయిన తర్వాత ట్రైన్ అయితే ఫుల్ ఖాళీగా ఉంటుందబ్బా. కూర్చొని కాదు పడుకొని వెళ్ళచ్చు. ఈ పూరి ఎక్స్ప్రెస్ కి నాకు తెలిసి మొత్తం ఆదాయం అంతా మన ఏపీ రాష్ట్రం నుంచే వస్తున్నట్టు అనిపించింది నాకైతే. లిటరలీ అసలు పెట్ట కూడా లేదు, అక్కడక్కడ ఒక్కరో ఇద్దరో అట్లా కనిపించారు మ్యాక్సిమం. నేనైతే హ్యాపీగా పడుకొని వెళ్ళా. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఏకైక టాపిక్ కుర్దా రోడ్ జంక్షన్. పూరికి డైరెక్ట్ ట్రైన్ లేదంటే ఇక్కడికి వచ్చే మారాలి. సో అదే అబ్బా ఇదే కుర్దా రోడ్ జంక్షన్ అంటారు సార్, కుర్దా జంక్షన్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాతే పూరికి వెళ్తాయన్నమాట ఏ ట్రైన్ అయినా సరే. మాక్సిమం ఇక్కడ ఒక ½ an hour పైనే వేస్తాడు, లేదా కుర్దా రోడ్ జంక్షన్ కి ముందైనా సరే ఒక ½ an hour ఖచ్చితంగా వేస్తాడు. క్రాసింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అందుకనేసి మాక్సిమం ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అస్సలైతే ఏపీలో పరిగిస్తుంది పూరి. ఆ తర్వాత వన్స్ ఒరిస్సాలోకి ఎంటర్ అయిన తర్వాత అయితే అసలు మాట్లాడుకోబడలేదు, చాలా స్లో మోషన్ లో వస్తుంది అనమాట. సో ఫైనలీ వన్స్ కుర్దా రోడ్ జంక్షన్ దాటింది అంటే ఇంకెక్కడ ఆగదు, నేరుగా పూరిలోనే ఆగుతుంది. జస్ట్ ఒక ½ an hour స్పీడ్ గా వెళ్తే, లేట్ గా వెళ్తే 45 minutes లో, బట్ 1 hour జర్నీ అంటారు కానీ అంత ఉండదు. ఫైనలీ మనమైతే ఒక 45 minutes జర్నీ తర్వాత పూరికి అయితే రీచ్ అయిపోయాం అబ్బా. సో ఇప్పటి వరకు మీరు చూసింది పూరి రైల్వే స్టేషన్ అబ్బా. ఇక ముందుకు వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ముందుకెళ్తే సముద్రమే ఉంది. సో అందుకని ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ కుర్దా జంక్షన్ నుంచి క్రాసింగ్ తీసుకోవాల్సిందే. సో అదనమాట విషయం. ఇకపోతే బయటకు వచ్చిన తర్వాత ఆటో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి. అటు ఇటు అయినా సరే మిమ్మల్ని అయితే దువ్వులు తీర్చేస్తారు. అబ్బా తెలుగులో మాట్లాడారు కదా మన తెలుగు వాళ్ళు అనేసి కొంచెం మురిసిపోయారు అనుకోండి, ఇంకంతే సంగతులు. ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేసామబ్బా. మాక్సిమం 90% ఆటో వాళ్ళందరికీ తెలుగొచ్చు. బరంపురం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడైతే మాకు ఒక ఒడియా బ్రాహ్మణ్ పరిచయం అయ్యారు. నిజం చెప్పాలంటే మేము పరిచయం చేసుకోలేదు, మేము తెలుగులో మాట్లాడుకుంటుంటే తనే వచ్చి మీరు తెలుగు వాళ్ళని చక్కగా మాట్లాడి మంచిగా మమ్మల్ని అయితే గైడ్ చేశారు. ఆల్రెడీ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తోనే వెళ్ళాము, బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇది సరిపోదు, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే బాగున్న టైంలో అతను వచ్చేసి మాట్లాడడము, మాకు మంచిగా గైడ్ చేయడం మాకు మంచిగా అనిపించింది. ఈ ఆటో వాళ్ళ గురించి కూడా మాకు అతని ద్వారానే బాగా తెలిసింది. సో మాకు ఆటో వాళ్ళతో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా మేము వాళ్ళతో మేనేజ్ చేసాము, అలాగే రూమ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, ఎక్కడ రూమ్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది, టెంపుల్ దగ్గర బెస్టా, బీచ్ దగ్గర బెస్టా. అందులోనూ బీచ్ అంటే 2 beaches ఉన్నాయి అక్కడ, ఒకటి సీ బీచ్ అనేసి, ఇంకొకటి గోల్డెన్ బీచ్ అనేది. ఇక్కడ బాగుంటాయి రూమ్స్, కాస్ట్ వైజ్ రీజనబుల్ గా ఎక్కడ ఉంటుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా. అలాగే మేము తీసుకున్న రూమ్ టూర్ కూడా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్, ఇప్పటి వరకు యూట్యూబ్ లో షేర్ చేయని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఎలా అనుకున్నా పర్లేదనే చెప్తున్నాను. సో వెళ్ళడం తెలిస్తే తిరిగి రావడం కూడా తెలుస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇది గైడ్ లైన్స్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ అబౌట్ టుడే. బాయ్ బాయ్.